హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 18,450 పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు కొద్దిసేపటి క్రితం మనకు జియో నెంబర్ 153 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జియో ద్వారా మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి త్వరలో మనకు రిలీజ్ అవబోతున్నాయి. ఈ యొక్క జియోలో మనకి ఏంటంటే కాల్ పరంగా పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటుగా మనకు ఈ యొక్క కాల్ని భర్తీ వీలైనంత త్వరగా చేయడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, అంతేకాకుండా మనకు రోస్టర్ పాయింట్ సంబంధించిన వివిధ సమాచారం అంతా కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పి ఈ యొక్క పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 18,450 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 182 ఉన్నాయి, గ్రూప్ 2 337, గ్రూప్ 3 1670, పోలీస్ ఎగ్జిక్యూటివ్లో మనకు 3,000, మెడికల్ డిపార్ట్మెంట్లో 1604, అదర్స్లో మనకు 1657, టీచింగ్ పోస్టులు 9,275, లెక్చర్ సంబంధించి 720 పోస్టులు అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా వీళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. మీకు ఈ పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు ఆ పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే ఏ పోస్ట్ ఉన్నాయనే సమాచారం తెలుసుకోగలుగుతారు. సో వీటికి సంబంధించి ఇంకా ఏ అర్హతలు ఉండాలనే ఇన్ఫర్మేషన్ లేదు. సో గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడే మనకు క్లారిటీగా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే తెలుస్తాయి. ఓకేనా. గ్రూప్ 1 సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, టీఎండ్ఆర్బి డిపార్ట్మెంట్ సంబంధించి వివిధ కాలేజ్ పరంగా మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. గ్రూప్ 2లో కూడా మనకు కొంచెం పర్లేదు, బాగానే పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత మనం చూసినట్లయితే గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ మనకు చూడొచ్చు పంచాయతీ సెక్రటరీలో మనకు 1000 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 670 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి పర్లేదు కొంచెం. ఓకే. సో తర్వాత మనకు ఆ హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి, మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి, లెక్చర్ సంబంధించి అండ్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అదర్ పోస్టులు కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఓకే. సో జియో మనకు రిలీజ్ అయింది కాబట్టి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్స్ కూడా వీలైనంత త్వరగా వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పటివరకు కేవలం మనకు మాటలకే పరిమితమైన ప్రభుత్వం ఈసారి మనకు జియోని కూడా రిలీజ్ చేసి చాలా త్వరగా మనకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్కి పూర్తి డేటా వెళ్ళిన వెంటనే ఐపీపీఎస్సీ ద్వారా మ్యాక్సిమం వీటిని కనెక్ట్ చేయడానికి ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పీడిఎఫ్ కావాలనుకునే వారు వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని డౌన్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి, అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.